జంజీ నుంచి ఆశించిన స్పందన వచ్చిందా? వచ్చిన స్పందనని లేదంటే వచ్చిన సపోర్ట్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందా కాక్రోచ్ పార్టీ? వరుసగా ఇప్పటికి 2 సార్లు మీట్ అయ్యే ప్రయత్నం, 2 సార్లు నిరసన తెలిపే ప్రయత్నం ఢిల్లీలో. ప్రధానంగా వీళ్ళ టార్గెట్ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు చెబుతున్న మాట ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే తమ లక్ష్యం, అదే ఒక ఫస్ట్ సక్సెస్ అవుతుంది అనేది. కానీ ఆ రాజీనామా విషయంలో అయితే కీలక అడుగు పడట్లేదు. ఓకే, నిజంగా నీట్ విషయంలో ఏం జరిగింది, నిజంగా ఆయన తప్పు ఉందా, ఆయన రాజీనామా చేస్తారా లేదనేది ఒకటి. ఒకవేళ చేస్తే ఆ క్రెడిట్ వీళ్ళ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారా? ఇది జరగకపోవడం వల్ల నిజంగా ఒక భారీ స్థాయిలో ఇలాగా పెట్టగానే లక్షల మిలియన్స్ లో సపోర్ట్ వచ్చేసింది కాకరాజ్ పార్టీకి అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందో ఆల్రెడీ మొదలైందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఒక కాక్రోచ్ అనే పదాన్ని ఇన్నిసార్లు వాడతారని ఎవరు అనుకుని ఉండరు. ఇప్పుడు ఈయన పెట్టిన తర్వాత ఈ అభిజిత్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. కానీ అదే సపోర్టు వ్యతిరేకతగా ఏమన్నా మారబోద్దా భవిష్యత్తులో? ఆ సూచనలు కనిపిస్తాయి. అంటే వ్యతిరేకత ఏముండదు, అనుకూలత కనిపించదు. ప్రాక్టికల్గా ఏంటంటే మనం తీసుకునే సబ్జెక్ట్ అనేటటువంటిది అందరినీ టచ్ చేయాలి. సిబిఎస్ఈలో లోపాలు మనకి ఇంతకుముందు ఇక్కడ పేపర్ దిద్దినప్పుడు తేడాలు వచ్చినాయి, ఏపీఎస్సిది అని చాలా ఇష్యూస్ నడిచినాయి కదా. దాన్ని తిట్టుకుంటారు, లమ్మ ఇంతే, ఇట్లాంటి భాష వాడుకుంటారు. అంతే తప్పించి దాని మీద ప్రభుత్వం దించేయాలి, ప్రభుత్వం దిగిపోవాలని అనుకోరు వాళ్ళు. లైక్ పేపర్ లీకేజీ మనకు గుర్తుంది కదా, నారాయణ గారు ఉన్నప్పుడు, క్రిందసారి జగన్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది, గుర్తుందే? అప్పుడు నారాయణ విద్యా సంస్థలో జరిగింది. అదే నారాయణ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు కదా. ఏమైంది మరి? ఏమన్నా మరి ఆయన అసహించుకున్నారా? ఈవెన్ గుర్తుంది కదా, అప్పుడు ఆయన విచారించడానికి వెళ్తే ఆయన కాదు వాళ్ళ ప్రిన్సిపాల్ చాలన్నారు. అప్పుడు కోర్టు కూడా వాళ్ళ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేశారు, కేసు అయిపోయింది అక్కడితో. ఇంకేముంది అక్కడ దాంట్లో నుంచి? మరి ప్రజలు అదే ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన మీద కేసు పెట్టినటువంటి జగన్ దించారు. మరి ఆ రోజున కేసు పెట్టారు కదా, ఏమైంది? ఇంకోటి ముఖ్యమంత్రి దిగిపోయాడు ఆ రోజున, జగన్మోహన్ రెడ్డి లేదు కదా, లేదా విద్యాశాఖ మంత్రి ఏమైనా దిగిపోయాడు లేదు కదా. కాబట్టి ఇవేంటంటే పేపర్ లీకేజీ లాంటి దాంట్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర ఉందనుకోండి, నో డౌట్ టోటల్ ప్రజలందరూ కూడా నిలదీస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ కొడుకో కూతురో అవి వాడుకుని సక్సెస్ అయ్యారనుకోండి, ఇది ఉంటుంది. దీన్ని వైఫల్యం కింద పరిగణిస్తారు, నో డౌట్ అందులో. అయితే దాని ఒక్క ఆధారంగా ఒక ఉద్యమం అనేది టైం వేస్ట్, అందరికీ సంబంధించిన అంశం కాదు అది. నీట్లో జరిగింది, నీట్లో తేడా వచ్చింది, క్రిందసారి జరిగింది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వ్యక్తుల తప్పు తప్పించి రాజకీయ తప్పు కావట్లేదు ఇక్కడ. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వ్యక్తులకు ఒక స్వార్థం ఇది. ఎవడో ఒక ఇన్స్టిట్యూట్ వాడు దాంట్లో కుమ్మక్కయ్యాడు, లేదా పరీక్ష పేపర్ ఇచ్చినోడు. ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో చూస్తే బడ్జెట్ లీక్ అయిపోయేది, అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలన్నీ లీక్ అయిపోయాయి. మోడీ వచ్చాక ఏం చేశాడు? నోట్ల రద్దు కూడా లీక్ కానివ్వండి చేశాడు. అట్లాంటి రహస్యాలు ఇక్కడ చేత కాలేదు. ఇప్పుడు ఈసారి అందుకని పరీక్ష పేపర్ ఇచ్చాక, ఇప్పుడు 27వ తారీఖు పరీక్షలు జరగబోతున్నాయి, ఆ పేపర్ ఇచ్చిన వాళ్ళని బయటికి పంపించట్లా, వాళ్ళని హోటల్లోనే ఉంచుతున్నారు, తద్వారా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. ఇది ఈ లోపాలని సెటరేట్ చేయడం అనేది డైరెక్ట్ గా పిఎంఓనే సమీక్షిస్తోంది. కాబట్టి ఇక వీటిలో రెక్టిఫై కావాలనుకుంటారు తప్ప తిట్టుకుంటారు, తిట్టుకోరని నేను చెప్పను, తిట్టుకుంటారు. కానీ దాన్ని ఆధారం చేసుకుని విజయం నాకు తెలిసి రేపు మంత్రివర్గం 20వ తారీఖు ఏమో అవుతుంది అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ అన్నా మార్చాలి. వీళ్ళ గొడవ మూలంగా, వీళ్ళ గొడవ లేకపోతే ఆయన మంత్రి పదవిని తప్పిస్తారు. వీళ్ళు ఎట్లాగే గొడవ చేస్తే ఆయన శాఖ మార్చి వేరే శాఖ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ క్రెడిట్ వీళ్ళకి వస్తుంది. వీళ్ళ ఒత్తిడి వల్లే మేము అదిగో తీయించాం అది అనే ఫీలింగ్ రాకుండా చెయ్యొచ్చు మేబీ. అది పక్కన పెడితే బేసిక్ సమస్య ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది, వీళ్ళు ఫెయిల్ అవుతున్నది. నిజమైన ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎమోషనల్ టాపిక్ ని టచ్ చేస్తున్నారు తప్ప కన్స్ట్రక్టివ్ టాపిక్స్ జోలికి పోవట్లా. నువ్వు ఒక హిందుత్వ గురించి వాగుతారు, ఇప్పుడు నిన్న అక్కడ కూడా అలాంటివి వాగారు కదా, దేశాన్ని మొక్కలు చేయడం గురించినో లేకపోతే కనుక ఆర్టికల్ 370 గురించి. ఇవన్నీ నీకెందుకు? దాన్ని పబ్లిక్ క్లియర్ చేసేశారు. మీరు మాట్లాడినవన్నీ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ చేసింది మోసమని గ్రహించారు, బీజేపీ ఫార్ములాని ఒప్పుకున్నారు. అయోధ్య రామ మందిరమా, లేకపోతే ఆర్టికల్ 370నా, సిఏఏనా, ఎన్ఆర్సీనా, ఇవన్నీ కూడా
వాటిట్లలో మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, మెజారిటీ ప్రజల అభిప్రాయం మాత్రం ఇటుకుంది. అందుకని నేను మోడీని మళ్ళీ గెలిపించారు వాళ్ళు, 3 సార్లు గెలిపించింది ఆ కారణాల వల్లనే. ఇంకా వాటిట్లలో మీరు అన్యాయం జరిగిపోతుంది, దేశం ముక్కలైపోతుందని వాగుడు మానేయండి. అది ఇక మీరు నిజంగా కన్స్ట్రక్టివ్గా చేయాలంటే పబ్లిక్కి నేరుగా ఎదురవుతున్న సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ వ్యాపారులు ఉంది అంటే ఒక్కొక్క వర్గాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, సమస్య ప్రస్తావించడంతో పాటు పరిష్కారం చూపించాలి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు, ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఒక 1/2 డజన్ మంది పని చేస్తాం, మనకి డబ్బులు వాడేస్తే ట్యాక్స్ 18 రూపాయలు వెళ్ళిపోతుంది అక్కడ, మన జీతాలన్నీ పోయిన తర్వాత మనం తినడం లెక్కేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు అదే సమస్య కదా. ఇప్పుడు ఒక అట్టు ఇడ్లీ వేసుకునేటట్టు వ్యాపారం ఉన్నాడు, అతనికి రోజుకి ఒక 10,000 రూపాయలు బిజినెస్ జరుగుతుంది, నెలకు వచ్చాడు 3 లక్షలు, ఏడాదికి వచ్చేటప్పటికి 12 3 36 లక్షలు. యాజ్ ఫర్ నామ్ జిఎస్టీ ప్రకారం చూస్తే 18% ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ అతను 18% ట్యాక్స్ కడితే అతనికి ఇక్కడ దాంట్లో పనిచేసే రా మెటీరియల్ రోజు తెచ్చుకోవాలా, మినపప్పుల దగ్గర నుంచి నూనెల దాకా, అది ఎక్కడి నుంచి, అలాగే జీతం ఇచ్చుకోవాలా, పని మనుషుల దగ్గర నుంచి వంట మాస్టర్ దగ్గర నుంచి టీ మాస్టర్ దాకా అందరికీ డబ్బులు ఇచ్చుకోవాలా, అలాగే అతను ఎక్కడో అప్పు తెచ్చుకున్న దానికి వడ్డీ ఇచ్చుకోవాలా. ఇవన్నీ పోయాక ట్యాక్స్ రూపంలోనూ 30 లక్షల రూపాయలకి 36 లక్షల రూపాయలకి దగ్గరగా 6 లక్షలు ట్యాక్స్ తీసేసుకుంటారు, 5 లక్షల రూపాయలు అంటే ఇది నెల తీసేసుకుంటారు. 3 లక్షలు ఇక్కడ కనబడగానే 18% డబ్బులు కట్టేయాలి మనం. ఇది కట్టేస్తున్నాం మనం, 30,000 50,000 రూపాయల దాకా డబ్బులు కట్టేస్తున్నాం. నెలకు వచ్చేటికి వీటన్నిటి కాస్ట్ లెక్క చూసుకుంటే చివరికి రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండుల్లో సంస్థ ఇవి ఉంటాయి చూడండి, షాపులు పెట్టే వాళ్ళకి వాళ్ళ బతుకులు అవుతాయి. ఆ స్టాల్స్ వాళ్ళ జీతం అంతా రైల్వే వాడికి ఇస్తారు, బస్ వాడికి ఇస్తారు, ఆర్టీసీ వాడికి. వీళ్ళు చివరికి గుమస్తాగిరి సంపాదించుకున్న 25,000 30,000 మిగులుతాయి. అలాంటి పరిస్థితి వస్తుంది జిఎస్టీ వల్ల. దాని మీద రేట్ చేయాలి, నువ్వు అడ్రస్ చేయది ఎందుకు చేత కాకపోతే అటువంటి వాటి మీద యూత్ దీని మీద స్పందించినంతగా దాంట్లో ఈ స్థాయి స్పందన రాదు. యూత్ అసలు వీళ్ళకి ఏం స్పందించారని వీళ్ళు బొందా అంటే యూత్ అసలు ఎట్లాంటి ఇష్యూ స్పందించరు. యూత్ స్పందించాలంటే ఏ సినిమాల గురించి మాట్లాడితే జంజీ సపోర్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కువ మీకు ఇందులోనే సోషల్ మీడియాలో చేస్తున్న మన యూత్ ఎవరు లేరు. అవునా, అదంతా ఫ్యాబ్రికేటెడ్ పాకిస్తాన్ టర్కీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మన యూత్ అసలు ఎవడండి ఫేస్బుక్ లో చూసుకునేది వాళ్ళ, మన యూత్ ఇన్స్టాలో యూత్. ఇప్పుడు ఆ ఇన్స్టాలో కూడా ఏం చూస్తున్నారు, సినిమా యాక్టర్లను ఫాలోయింగ్, లేకపోతే వ్యాపారస్తులకు సంబంధించిన పెద్ద పెద్ద మహేంద్ర ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. అందుకే ఆశించిన స్థాయిలో రాలేదా నేరుగా మీట్ అవుతా ఉంటే మన యూత్ కి అసలు ఈ యాక్టివిటీ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ అనుకోవట్లేదు వాళ్ళు. మీరు వాళ్ళని ఒకసారి ఒక యూత్ ను కూర్చోబెట్టి అడగండి, ఏదైనా సరే ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, వ్యవహారం ఏంటి, మీకేం తెలుసు పాలసీలు అని ఎంతమందికి తెలుస్తుందో. మా నాన్న సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే మా అమ్మ సరిగ్గా భోజనం తీసుకురావట్లేదు, ఈ లెక్కలు ఉంటున్నాయి తప్పించి అంత డెప్త్ లేదు వాటిట్లలో. ఆర్టికల్ 370 గురించి ఇవాళ యూత్ ఆలోచిస్తున్నారా వాటిట్లలో? లేకపోతే 7 రాష్ట్రాలని ముక్కలు చేసేస్తాము 7 సిస్టర్స్ ని, దాన్ని యూత్ ఒప్పుకుంటారా? మన యూత్ ముందు ఇవాళ చదువుకున్నవాడు తన భవిష్యత్ ఏంటి, మహేంద్ర కంపెనీలో ఉందా, టీసీఎస్ లో ఉందా, ఏ సాఫ్ట్వేర్ లో ఉంది, ఏంటి వీటిట్లో చూస్తున్నాడు. అట్లాంటి వాటికి ఏమి అడ్రస్ చేస్తున్నారు వీళ్ళు? ఏమీ లేదు. బేసిక్ సమస్య ఏంటంటే అదే కాదు. ఇప్పుడు బ్యాంక్ ఉంది, ఇదివరకు మనకి బ్యాంక్కి వెళ్తే డబ్బులు డ్రా చేసుకోవడానికి ఆడు కాగితం ఫ్రీనే ఇస్తాడా, డబ్బులు డిపాజిట్ చేయాలని కాగితం ఫ్రీనే ఇస్తాడా? సరే, మనం బ్యాంక్ ఏటీఎంలో వేసేసినా మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంతకు లిమిట్కి మించితే డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలట క్యాష్ వేస్తే. అదే సందర్భంలో వాడి దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు 5 సార్లకు మించి ఏటీఎంలో వసూలు చేయకూడదట, తీసుకోకూడదట. ఏటీఎంలో ఇచ్చేటప్పుడు లిమిట్ పెడతాడు, 5,000 10,000 20,000 పెడతాడు. అది దాటి మనం తీసుకునేటట్టయితే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలట వాడికి. అంటే ఎవడో డబ్బులు ఎగ్గొడుతుంటే రెగ్యులర్ గా కట్టే మనందరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇవి కదా అడగాల్సింది నువ్వు. అట్లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కంపెనీల యొక్క బిల్లు మీద నియంత్రణ ఎవరికి? ఇప్పుడు మొదటి ఏడాది 999 రూపాయలు ఇచ్చాడు జియో, ఇవాళ 4,999 రూపాయలు అదే ప్యాకేజ్. ఈ 5 ఏళ్లలో ఏడాదికి 1000 చొప్పున ఆడు పెంచుకెళ్ళిపోతున్నాడు తెలివిగా. ఏడాదికి 1000 చొప్పున ఎవడు నియంత్రించాలి అది? వాడు కొత్తగా పోనీ ఏమన్నా గవర్నమెంట్ కానీ ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నాడా సెల్ ఫోన్ నుంచి? లేదు కదా. జియో అయినా ఎయిర్టెల్ అయినా ఏడాదికి 1000 పెంచేస్తున్నారు తెలివిగా.
అవును. ఇది అడగాలి కదా, యూత్ ఎట్లాంటి అడగాలి. ఇది ఇప్పుడు ఈ కాక్రోచ్ వీళ్ళకి పబ్లిక్ కి సంబంధించిన నిజమైన అంశాలు కుదరట్లేదు. ఇంకోటి పార్లమెంట్ లో ఎంపీ ఎవరో రేజ్ చేశారు ఇదే పాయింట్, రాఘవ్ ఇప్పుడు అతను కూడా బీజేపీలో చేరిపోయాడు. అదే అవును అవును, ఆమ్ ఆద్మీలో ఉండే సమస్య ఎక్కడ వస్తుందంటే రియల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయట్లేదు మనము. అప్పుడు కాక్రోచ్లకి అంటే ఇవాళ ఉన్న యంగ్స్టర్ జెన్జీ యూత్ చేతిలో ఉండేది ఒక సెల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఓ బ్యాంక్ అకౌంట్, ఓ డెబిట్ కార్డు, ఒక క్రెడిట్ కార్డు. వీటి గురించి నువ్వు మాట్లాడు. వాడి ఉద్యోగం, వాడి ఫ్యూచరు, ఏఐ, ఇవి మాట్లాడు. వీటిట్లో ప్రభుత్వ పాత్రను ప్రశ్నించు. అవి లేకుండా నువ్వు ఏదో అంశాలు, పేపర్ లీక్ అయింది మళ్ళీ పరీక్ష పెడతాడు. ఇప్పుడు వాడు ఇవాళ మొన్న వీళ్ళు ఫెయిల్ అయింది, నేను ఆ రోజునే చెప్పే ఫెయిల్ అవుద్దని. ఎందుకని అంటే నీట్ అనేటటువంటి పరీక్ష రాసేటటువంటి తల్లిదండ్రులందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని రేపు పొద్దున పరీక్ష ప్రిపేర్ చేయాలా? ఢిల్లీ వెళ్ళి కూర్చుని యాజిటేషన్ చేస్తే పరిష్కారం అవుతుందా? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు ఏం చేశారు? సిబిఎస్ఈ లీక్ అయితే సిబిఎస్ఈ తేడా వచ్చింది, దిద్దుతారు అంతే. ఇప్పుడు నేను పెట్టాను నా దానప్పుడు తగ్గినప్పుడు 8 మార్కులు వేశారు రివాల్యుయేషన్, ఇంకో దాంట్లో 2 మార్కులు తగ్గించారు. అది లెక్కే కదా, దాన్ని ఎవడేం చేయలేరు. వాటి అనవసరమైన ఇష్యూస్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. కానీ ఒకటి సార్, పార్టీలో లోపాలో లేదంటే అంటే దీన్ని ఫెయిల్యూర్ అనడానికి లేదేమో, లేదంటే ఒక శాఖ ఫెయిల్యూర్, దీనివల్ల ఎలాంటి కాక్రోచ్ లాంటి ఉద్యమాలు, ఇప్పుడు అన్నామలై ఆయన ఒకటి అంటున్నాడు, పార్టీయా కాదనే తెలియదు ఇంకా ఆయన, ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మరి? అంటే మనము ఒక్క విషయాన్ని మర్చిపోతున్నామండి, కమ్యూనిస్టుల ప్లేస్ లో కొత్త కమ్యూనిస్టులు అంతా అంతేనా? ఎప్పుడు ప్రశ్నించే తత్వం కమ్యూనిజం. అంటే ఇది కమ్యూనిజం అవుతుందా? అంతే కదా. అంటే నేను వీళ్ళు కమ్యూనిస్టులు అంటలేదు, కమ్యూనిజం మీన్స్ రెవల్యూషన్, క్వశ్చనింగ్. లైక్ ఇదివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడితే గొప్పగా అనిపించేది, ఎందుకని ప్రశ్నిస్తున్నాడు, అతను ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తుంటే నవ్వుతున్నాం. అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు వస్తున్నారా? అంతే కదా. ఇవన్నీ దాని స్వరూపాలే. సమాజంలో ఎప్పుడూ కూడా మనకి ఇప్పుడు పెరుగుతున్న క్రమంలో 15 ఏళ్ల దగ్గర నుంచి మనలో ఒక ఆలోచన వస్తుంది, ఒక స్ట్రగుల్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ స్ట్రగుల్లో అమ్మా నాన్నలు చేసే పనిలో కూడా ప్రశ్నిస్తాం. నువ్వు అదెందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, నువ్వు వంట ఇది ఎందుకు చేయలేదు, నాన్నకట్ట చేసావు మాకట్ట చేవి అని అడుగుతాం కదా. అదే కమ్యూనిస్ట్ అంటాం మనం. 25 దాకా మనందరం కమ్యూనిస్టులమే, ప్రతి ఒక్కళ్ళం కూడా. అంటే అదే భావజాలం మనలో ఉంటుంది. అంటే దాన్ని కమ్యూనిస్టులు మేమే అంటున్నారు కానీ ప్రతి ఒక్కడిలో అది యంగ్స్టర్ అపరిపక్వత ఉంటది, లేదా ఏదో ఇలా జరిగిపోతే బాగుంటది అని ఉంటది. అప్పటికి మీరు 25 దాటిన తర్వాత అంటే నేను పరిణామక్రమం నన్ను నేను తరికించుకుంటే కనబడుతుంది అనమాట. 25 దాకా ప్రతి దాంట్లో అదేంటి అదేంటి ఇట్లా చెయ్యాలి, ఎందుకు చేయడు అని అనిపించేది. 25 దాటిన తర్వాత నుంచి వాడు చెప్తున్నది కరెక్టే కదా, ఎందుకు మనం ఎట్లా ఆలోచించాం అని ఆలోచన బిగినాయి. 40 దాటాక ఈ దేశం ఎట్టాగే చస్తుంది రా, మనం ఎంత తిప్పలపడ్డా అనిపిస్తుంది. ఇవాళ రోజున వచ్చేటప్పటికి పోనీరా ఎవడు సావాడు చస్తాడనిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ మన స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. పేదవాడు 60 ఏళ్ళకు కూడా కమ్యూనిస్టే. అంటే అదొక పాయింటే. అంటే రాజకీయ పార్టీల అధికార దాహం పెరిగిపోవడం వల్లే బొద్దింకలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఒకప్పుడు తెలంగాణలో మహాకూటమి అని చెప్పి టీడీపీతోనూ పొత్తు పెట్టేసుకున్నారు. ఇప్పుడు డిఎంకే నుంచి బయటకు వచ్చేసి టీవీకేతో కలిసిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళని ఒక రకంగా వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. లేదు అంటే అన్నా డిఎంకే బయటకు వచ్చేసింది. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి బొద్దింకలు వస్తాయా బయటకు? అంటే అసలు వాటికి సంబంధం లేదండి. అంటే మనకి సహజ సిద్ధంగా ప్రతి యవనంలో ఇదివరకు ఏంటంటే నేను చెప్పినట్టు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. కమ్యూనిస్టులు ఒక పార్టీగా ఉండేటప్పటికి ఈ తరం బ్యాచ్ ఎట్లా అంటే ఈ రెబలిజం బ్యాచ్ ఏంటంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ కావాలని కోరుకోరు, బట్ ఒక రికగ్నైజేషన్ కావాలని. అది సమాజం కూడా తమను పాజిటివ్ గా చూడాలని కోరుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక తరాన్ని మన రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ క్యాప్చర్ చేశారు, ఒక తరం అప్పుడున్న యంగ్స్టర్స్ ని. అప్పుడు ప్రతి ఒక్కడు నేను అదేం పార్టీ లోక్ సత్తా అని చెప్పుకోవడానికి గర్వపడ్డాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది దేశవ్యాప్తంగా. అలాంటి భావజాలం ఉన్నోళ్ళు కమ్యూనిస్టు గాని ఇట్లా పార్టీలోకి వెళ్లకుండా ఇట్లా మేము ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకున్నాం, ఇప్పుడు కాక్రోచ్ అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎఫిలియేషన్ కి భయపడతారు. ఒక పార్టీకి వెళ్తే ఆ పార్టీ సిద్ధాంతాన్ని మనం భుజం వేసుకోవాలి కదా. మనం అన్ని పార్టీల్లో ఉన్న దాన్ని తప్పెత్తి చూపెట్టాలంటే అంటే ఒక రకంగా వీళ్ళు తటస్థులు. ఈ తటస్థ యువతరం ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు ఈవెన్ కాక్రోచ్ పార్టీ ఇట్ సెల్ఫ్ రూపం మార్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ
అంతేనా? అవును కదా, అతను ఎవరైతే దుక్కే ఉన్నాడో, అభిజిత్ ఉన్నాడో, అభిజిత్ అనేటటువంటి అతను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జాతీయ స్థాయిలో. అతనే ఇప్పుడు ఈ పేరుతో వచ్చాడు అంతే. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్స్ టర్న్ అయిన వీటికి చాలా వరకు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది దాని మీద మొదట ఒక ఫీలింగ్ ఉంది అందరికి, ఆ తర్వాత విరక్తి చెందాం. ఏది అవినీతి కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే లిక్కర్ దగ్గర బాగా దెబ్బతిన్నాడు, లిక్కర్ కేసు గురించి కాదు, ప్రభుత్వం చేతిలో ఉండే వైన్ షాపులు తీసి ప్రైవేట్కి మార్చడం వల్ల అతనే తాగబోయిస్తే ఇంకేంటి అతను, అది ఒకటి. రెండవది ఏంటంటే అతనే లగ్జూరియస్ లైఫ్. అంతకుముందు మామూలు అబ్బాయి చెప్పులు వేసుకు తిరిగేవాడు. అలాంటోడు అతని ఇంటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లాంటి నినాదాలు ఎక్కువ ఉన్నాయి తప్పించి అడ్మినిస్ట్రేటర్లు ఫెయిల్ అయ్యాడు అతను. ఢిల్లీలో 15 సంవత్సరాల అధికారంలో ఉండి చేతకాలేదు అతను ఢిల్లీని మేనేజ్ చేయడం. మేనేజ్ చేసేవాడిని తిడతాడు కానీ అతనికి మేనేజ్ చేయడం చేతకాలి పవర్ ఇస్తే. ఈవెన్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అవుతుంది. బట్ విమర్శలు ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, విమర్శలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ సక్సెస్ అయింది కొన్ని రాష్ట్రాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది. కాబట్టి అప్పుడు కొత్త రూపం మార్చుకున్నారు వీళ్ళు. కాక్రోచ్ అనేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త రూపం, అంతకు మించి ఏం లేదు అది. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి కాక్రోచ్ పార్టీకి సంబంధించి నిజంగా రివర్స్ అయిందా అనుకున్న లక్ష్యం? లేదు, రేపొద్దున్న వీళ్ళు నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి పట్టుబడుతున్నాడు ఆయన అభిజిత్, అదే గనక జరిగితే అది మా క్రెడిట్ అంటారా? అందుకే కేంద్రం కూడా ఇంకా ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. 20వ తేదీ తర్వాత తెలుస్తుంది ఆయన శాఖ మారుస్తారు ఏంటనేది. అప్పటి వరకు కాక్రోచ్ పార్టీ ఏం చేస్తే ఏంటనేది చూడాలి.